తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ చక్రం తిప్పే రోజులు వచ్చాయి. కేంద్రంలో బీజేపీకి సొంత మెజారిటీ లేకపోవడంతో చంద్రబాబు మరో ఒకరిద్దరు నేతలపై మోదీ ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చేసింది. రెండు కూటములు చంద్రబాబును ఆహ్వానించే పరిస్థితి ఉండటంతో ఆయన ఎటువైపు ఉంటారన్న చర్చ కూడా జరుగుతోన్న నేపథ్యంలో ఎన్డీఏను వదిలేది లేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇకపై చంద్రబాబు సలహాల మీదే ఎన్డీఏ నడిచే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ చిరస్మరణీయ విజయం నమోదు చేసుకుంది. టీడీపీ చరిత్రలోనే ఇంతటి విజయం ఎప్పుడూ దక్కలేదు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినోడే చంద్రబాబు అన్నట్లుగా అసెంబ్లీ ఎన్నికల పొత్తు విషయంలో టీడీపీ అధినేత పాటించిన పట్టు విడుపులే ఆయనకు కలిసొచ్చాయి. భారీ విజయం నమోదు చేసుకున్న తర్వాత కూడా చంద్రబాబు స్వయంగా పవన్ ఆఫీసుకు వెళ్లి శుభాకాంక్షలు తెలియజేయడం అందరినీ కలుపుకుపోవాలన్న ఆయన దృక్కోణానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఏపీ ఎన్నికల ఫలితాల కంటే లోక్సభ పోల్స్ రిజల్ట్స్ ఎక్కువ ఉత్కంఠ రేపాయి. యూపీ, బెంగాల్, మహారాష్ట్ర దెబ్బ కొట్టడంతో బీజేపీ విలవిలలాడింది. సొంత మెజారిటీ లేని బీజేపీకి ఇప్పుడు ఎన్డీఏ భాగస్వాముల మద్దతు ఎంతగానో అవసరమవుతోంది. ఈ క్రమంలో చంద్రబాబు, నితీష్ బీజేపీ నేతలకు ఆశాకిరణాల్లా కనిపించే అవకాశాలున్నాయి. వారితో మంచిగా ఉంటేనే ప్రభుత్వ మనుగడ సాగుతుందన్న సంగతి అర్థమైనందున ఆ దిశగా దువ్వే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చంద్రబాబు కింగ్ మేకర్ కావటం ఖాయమన్న చర్చ ఇప్పుడు ఢిల్లీ వీధుల్లో ఊపందుకుంది. చంద్రబాబును తమ వైపుకు తిప్పుకునేందుకు ఇండియా కూటమి కూడా ప్రయత్నిస్తోంది. ఫలితాలు వస్తున్నప్పుడే ఆయన ఫోన్ రింగ్ అవుతూ ఉంది. బీజేపీకి సొంత మెజారిటీ రాకపోవడంతో మోదీ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుపై ఆచితూచి అడుగులు వేయాల్సి వస్తోంది. ఎన్డీఏ కూటమిలోనే నేతలు చంద్రబాబు, నితీష్ మనసెరిగి ప్రవర్తించాల్సిన అనివార్యత ఏర్పడింది. అందుకే ఒక పక్క ఎన్నికల ఫలితాలు వస్తుండగానే మరోపక్క ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా ఫోన్లు చేశారు. ఘన విజయం సాధించినందుకు చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. కలిసి పనిచేద్దామన్న ఆకాంక్షను వెలిబుచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో తన ప్రాధాన్యత ఏంటో చంద్రబాబుకు కూడా తెలుసు. అలాగని ఓవర్ యాక్షన్ చేయడం కూడా ఆయనకు ఇష్టం లేదు. కింగ్ మేకర్గా వ్యవహరించడం ఆయనకు కొత్తేవీ కాదు. 1996 నుంచి 1999 మధ్యకాలంలో దేవేగౌడ, ఐకే గుజరాల్, అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వాల్లో ఆయన కింగ్ మేకర్గా ఉన్నారు. జాతీయ స్థాయిలో ప్రజలకు ఉపయోగపడే అనేక ప్రాజెక్టులను అమలు చేయడంలో చంద్రబాబు కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు 2.5 దశాబ్దాల తర్వాత మళ్లీ కింగ్ మేకర్గా ఆయన ఆంధ్రప్రదేశ్ సమస్యల పరిష్కారానికి పనిచేస్తారని చెబుతున్నారు. జగన్ పాలనలో అధోగతి పాలైన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేంద్ర సహకారాన్ని ఆయన ఆశిస్తున్నారు. ఏపీని అప్పుల ఊబిలోకి నెట్టేసిన జగన్ పాలనను పక్కన పెట్టి ఇప్పుడు సుపరిపాలన అందించేందుకు చేపట్టే చర్యల్లో కేంద్ర ప్రభుత్వ మార్గనిర్దేశం కూడా ఆయనకు అవసరం. జగన్ పాలనలో రాష్ట్రం పారిశ్రామికంగా పూర్తిగా దెబ్బతిందని చంద్రబాబుకు తెలుసు. ఇప్పుడు పరిశ్రమలను ఆహ్వానించే క్రమంలో కేంద్రం నుంచి కొన్ని అనుమతులు వేగంగా అవసరం. అలాంటి అంశాల్లో కింగ్ మేకర్ చంద్రబాబు తన చాణక్యాన్ని వినియోగించబోతున్నారు. పిలిచి అందలం ఎక్కిస్తారని చంద్రబాబు కాంగ్రెస్ కూటమిలోకి వెళ్లిపోతారనుకుంటే పొరపాటే. 2018లో బీజేపీకి దూరం జరిగి నష్టపోయిన సంగతి ఆయనకు బాగానే తెలుసు. పైగా ఆయనకు ఎన్డీఏ కన్వీనర్ పదవి ఇస్తారన్న చర్చ కూడా జరుగుతోంది. ఎన్డీఏలోనే ఉండి రాష్ట్రాభివృద్ధికి ఆయన కృషి చేస్తారు. Please subscribe to KTV Telugu. KTV Telugu KTV Telugu channel.